ఒంగోలులో జరిగిన ఘటనపై ఈసీ కమిషనర్ కుమార్ మీనా స్పందించారు. ఒంగోలులో జరిగిన సంఘటనలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో సింగరాయకొండ ఉలవపాడు మధ్య ఉన్న చెక్ పోస్ట్ను పరిశీలించారు. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదలవుతుందని, ఇప్పటి వరకు సుమారు 100 కోట్ల నగదు విలువైన వస్తువులు సీజ్ చేశామని కమిషనర్ తెలిపారు. ఈ మంత్లో 18th వస్తుంది. దీని ముందు కొన్ని జిల్లాలకి వెళ్ళి జిల్లాల్లో ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చేస్తున్నారు ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్, డిఓస్, ఎస్పీస్, చెక్ పోస్ట్ ఎలా పని చేస్తున్నాయి, మామూలు కండిషన్ ఎలా ఉంది, కంట్రోల్ రూమ్ ఎలా పని చేస్తుంది. సో ప్రకాశం జిల్లా, మళ్ళీ నెల్లూరు జిల్లా, తర్వాత తిరుపతి జిల్లా, ఈ 3 జిల్లాల్లో ఈసారి కవర్ చేసేసి 2 డేస్లో కవర్ చేస్తాం. సో ప్రకాశం జిల్లాలో ఈరోజు మద్దిపాడు జంక్షన్లో ఉన్న చెక్ పోస్ట్ మేము చెక్ చేసాము. తర్వాత ఇప్పుడు ఈ చెక్ పోస్ట్, అక్కడ చెక్ పోస్ట్లో సిబ్బందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. సో ప్రస్తుతం ఈ రోజుకి మనం మొత్తం రాష్ట్రంలో ఈ రోజుకి 100 కోట్ల సీజర్, అంటే దాంట్లో క్యాష్ ఉంది, లిక్కర్ ఉన్నది, తర్వాత డ్రగ్స్, ఫ్రీబీస్ అన్నీ ఉన్నాయి. సో 100 కోట్ల వరకు సీజ్ అయింది 16th, అంటే అనౌన్స్మెంట్ డేట్ నుంచి ఇప్పుడు దాకా. సో అదే పద్ధతిని మనం ముందు కూడా